నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. బోధన్, వర్ని మండలాల్లో పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. అక్బర్ నగర్, రుద్రూరు ప్రధాన రహదారిపై చెట్లన్నీ కూడా విరిగి వాహనాలపై పడడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బోధన్ మండలం సాలూరు క్యాంపు గ్రామంలో గాలివాన దాటికి ఇంటి పైకప్పులు సైతం లేచిపోయాయి. జిల్లాలో గాలివాన బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. గాలివాన బీభత్సం సృష్టించింది. చాలా చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. నిన్న రుద్రూరంభం ప్రధాన రహదారిలో భారీ వృక్షం ఆటోపై పడింది. చూడొచ్చు ఆటో స్థితి ఏ విధంగా మారిందో. పూర్తిగా భారీ ఈదురుగాలులకు ఒక్కసారిగా భారీ వృక్షం నేలకూలి ఆటో అయితే పూర్తిగా ధ్వంసమయ్యింది. రుద్రూరంభం ప్రధాన రహదారిపై రావి చెట్టు, దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న రావి చెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో రహదారిలో రాకపోకలు అయితే స్తంభించాయి. ఇప్పటికీ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి చూడొచ్చు. ఇదే భారీ వృక్షం, దాదాపుగా 100 ఏళ్ల చరిత్ర ఉన్న రావి వృక్షం ఒక్కసారిగా ఈదురుగాలులకు నేల కొరిగిన పరిస్థితి. నిన్న నుంచి కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ నోచుకోలేదు. చాలా విద్యుత్ స్తంభాలు అయితే నేల కొరిగిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఒక ద్విచక్ర వాహనంపై కూడా పూర్తిగా ధ్వంసమైంది. చెట్టు వాహనంతో పాటు ఒక ఆటోపై పడింది. దీంతో ఇటు వాహనంతో పాటు ఆటో కూడా పూర్తిగా ధ్వంసమైంది. విద్యుత్ స్తంభాలు అయితే పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి. చాలా మంది గ్రామస్తులు ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? నిన్న ఎంత ఏ స్థాయిలో గాలి వీచింది, ఎట్లా జరిగింది అంతా? ఈ రాగి చెట్టు అనేది మాకు తెలియకుండా ముందర నుంచి ఉంది కాబట్టి మేము ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాము. మరి ఇప్పటి వరకు ఇంత గాలులు ఎప్పుడు రాలేదు. కానీ నిన్న ఆదివారం 3 గంటలకు బాగా గాలితో చెట్టు పడవడం జరిగింది. ఇక్కడ ఆటో కూడా, ఒక పల్సర్ బండి, బైకు, 2 బైకులు ఇదైపోయినాయి. చాలా గాలి వాన వచ్చింది సార్. వాన తక్కువ కానీ గాలి ఎక్కువ ఉండే. గాలి వానకి ఎవరు బయటికి రాలేదు. ఉన్నోళ్ళు కూడా ఎక్కడెక్కడ కింద లేచిపోయారు, కింద కూర్చున్నారు. చెట్లు పట్టుకొని ఏదో పట్టుకొని కూర్చున్నారు. కానీ చాలా భయంగా ఉన్నారు. చాలా భయంకరంగా గాలి ఉండే సార్. దాంట్లో చాలా మంది కొంచెం దెబ్బలు జరిగినాయి, బండ్లు లాస్ అయినాయి, బండ్లు కుప్పకుల్ని. ఏం జరిగింది అసలు సార్? ఆటో అంతా నష్టమైపోయింది సార్, బాగా నష్టమైపోయింది. చాలా గాలి ఉండే, మనిషి కూడా ఉండే, కొద్దిగా లోపల గుంజి తీసేసినాం మేము. అంటే ఎన్ని గంటలకు మీరు వస్తున్న క్రమంలో ఏం జరిగింది? అదే మధ్యాహ్నం పూట 3:30 అప్పుడు 3:30 గంటలు. ఎక్కడ ఎందుకు స్టాప్ చేసి అక్కడ అంబెం ఇడ్సపెట్టేసి మేము వస్తున్నాం. ఆ గాలికి ఇక్కడ ఆపినాం, బాగా గాలి. ఎన్నో సంవత్సరాలు సార్ చెట్టు అంటే ఎంతో ఆ ఊరందరికి బాగా ఇది పూజ లెక్క భావిస్తారు అందరూ ఇక్కడ నీడు లెక్క. ఎన్నో సంవత్సరాలు ఇది మా చిన్న ఉన్నప్పుడు అంతే ఉన్నది చెట్టు. ఆ చెట్టు కూడా పడిపోయింది, అంత చెట్టు కూడా పడిపోయింది. మా తాతల నుంచి గ్రామంలో ఇళ్ళ చాలా ఇళ్ళకి పోయినాయి, బాగా ఇళ్ళు పోయినాయి సార్. బాగా ఇళ్ళు పైకప్పులు బాగా లేచిపోయినాయి, రేపుల కప్పులు, గుళ్ళ కాడలు లేచిపోయినాయి, ఇళ్ళలు లేచిపోయినాయి. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు సార్, ఏం జరగలేదు. కూనలు, రేకులు లేచిపోయినాయి, ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి. ఎట్లా నష్టం జరిగింది? ఏమేమి నష్టం జరిగింది? గాలి వల్లనే సార్, ఇదంతా గాలి వల్లనే మొత్తం అంతా నష్టమైంది. ఏమేమి పోయినాయి అని రేకులు కానీ, ట్రాన్స్ఫర్ కానీ, కాంబులు కానీ, పోల్లు కానీ, మంచి మంచి షెడ్లు కానీ అన్నీ వెళ్ళిపోయినాయి. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక వృక్షం అయితే నేల కొరిగి రెండు వాహనాలు అయితే పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.